ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేసిన చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ స్నాక్ ఐటెము. మీరు కూడా ఇంకెవరైనా ట్రై చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందుగా చపాతీ పిండిని తీసి సన్నగా రోల్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ఫోర్క్ మీద పెట్టుకొని పాస్తా షేప్‌లో చేసుకోవాలనమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి అందులో ఉప్పు వేసి మనం రెడీ చేసుకున్న పాస్తాను వేసి 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ పాస్తా పీసెస్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంకేముంది పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో నూనె వేసి మీ దగ్గర ఉన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా, క్యారెట్ అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసి మంచిగా కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర ఉంటే సోయా సాస్, వెనిగర్ అన్ని వేసుకోండి. నా దగ్గర అవేమీ లేవు గానీ కొద్దిగా టమాటా సాస్, కొంచెం కారం, చాట్ మసాలా వేసి మంచిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే వాటర్ మొత్తం ఇంకిపోయి మంచిగా మన పాస్తా అనేది రెడీ అయిపోతుంది. హెల్తీ అండ్ టేస్టీ. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి. అలాగే వెళ్తూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.